కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగుల జంగ్ సైరన్ కొనసాగుతోంది. సర్కారుతో తాడోపేడో తేల్చుకునేందుకు నిరుద్యోగులు పోరుబాట పట్టారు. డిఎస్సీని వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగ జేఏసీ విద్యార్థి సంఘాలు పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముట్టడించారు. విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరుద్యోగ జేఏసీ నాయకులు నిరసన చేపట్టారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్ లోపల 2 నెలలు వాయిదా వేయాలని, అదేవిధంగా ఈ పోస్టులను 11,000 నుంచి 25,000 పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. వివిధ యూనివర్సిటీ విద్యార్థులు వాయిదా వేయడానికి కూడా వాళ్ళకు రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వరుసగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అయినాయి, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్ వరుసగా ఉన్నాయి, వరుసగా ఉండే కాబట్టి ప్రిపేర్ కావడానికి ఇబ్బంది అవుతుంది. 2 నెలలు వాయిదా వేయాలని అడుగుతున్నారు. వెంటనే తప్పనిసరి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం సరి అయిన విధంగా చెప్పడం లేదు. వాళ్ళు ఆ కింద ఉన్న అధికారులు కానీ అడ్వైజర్స్ కానీ ఈ సమస్యను చెప్పడం లేదు. లేకపోతే ఆయన తప్పనిసరి స్పందించే రకం. ఇప్పుడు 2 నెలలు ఎందుకు వాయిదా అడుగుతున్నారు? గ్రూప్ 2 వచ్చింది, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి, వీళ్ళు ప్రిపేర్ కాలేకపోయారు. అదేవిధంగా మధ్యలో గురుకుల టీచర్స్ వచ్చాయి. వీటన్నింటి వల్ల కొద్దిగా టైం అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం బాగానే బాలో చెప్పండి అన్న చెప్పండి. చెప్పి దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులు చదువుకుంటారు. సిలబస్ ఎంత ఉంది? మొన్ననే టెట్ సిలబస్ కి టైం సరిపోదు. మా జీవితాలు ఇప్పుడు జాబ్ రాకపోతే మేము ఇప్పుడు జాబ్ కొట్టలేము. ఇప్పటికే హాస్టల్లో ఉండి ఒక్క అవకాశం ఇవ్వండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఒక్క అవకాశం ఇవ్వండి. సమయం పెంచండి. డిఎస్సీ పోస్ట్ పోన్ కావాలి. డిఎస్సీకి సమయం ఇవ్వండి అని చెప్తున్నాం. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎందుకు ఇట్లా చేస్తున్నారు? సమయం ఇవ్వ ఇచ్చారు.
నోటిఫికేషన్ 2 నెలలు గడువు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి వస్తే మరి ఎందుకంటే నోటిఫికేషన్ అనేది వెంటనే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. డిగ్రీ అయిపోగానే మన టెట్ వేసిండ్రు, టెట్ అయిపోగానే మన డిఓ ఎగ్జామ్స్ అవుతున్నాయి, డిఓ అయిపోగానే HW ఉద్యోగాలు. దాన్ని రాగానే మళ్ళీ డిఎస్సి నడుస్తుంది. కాబట్టి 2 నెలలు కూడా గడువు లేకపోవడం అనేది చాలా దారుణం. మేము డిమాండ్ ఒకటే కోరుతున్నాం, 2 నెలలు అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. 2 నెలల తర్వాత మీరు ఎగ్జామ్ పెట్టండి. మీ అవకాశం కోసం ఎన్నోసార్లు మీరు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. విద్యార్థులు చదువుకోవడానికి 2 నెలల అవకాశం కూడా మీరు ఇవ్వకపోతే మీరు ఇంకా దేనికోసం? ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి నిరుద్యోగులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని వాళ్ళు చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వంలో దీన్ని బట్టి టీఆర్ఎస్ ప్రభుత్వమే చాలా మేలు నోటిఫికేషన్ వేసింది. కేసీఆర్ గారు కూడా స్పందించారు. కానీ ఈ ప్రభుత్వంలో దందాలు చేయడానికి కూడా పర్మిషన్ లేకుండా ఎక్కడికక్కడ నిరుద్యోగులను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్, నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు వెంటనే 2 నెలలు గడువు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున